ఈ జీవన తరంగాలలో ఆ రేవంత్ కోటరీ చదరంగంలో అలసితి సొలసితి అందుకే హస్తాన్ని వీడితి అని అంటున్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఎస్, అన్నంత పని చేశారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇది గాంధీల కాంగ్రెస్ కాదని, రేవంత్ కాంగ్రెస్లో ఇమడలేక వెళ్లిపోతున్నానని ప్రకటించారు జీవన్ రెడ్డి. రేవంత్ వైఫల్యాలపై ప్రజా పోరాటం చేస్తానంటూ ప్రతిజ్ఞ చేశారు జీవన్ రెడ్డి. రాజీనామా పత్రాన్ని విడుదల చేస్తున్నా. తనది రాజకీయ ఆరాటం ఎంత మాత్రం కాదన్నారు జీవన్ రెడ్డి. తనది జీవన పోరాటం అన్నారు. తనను తీవ్రంగా అవమానించినా భరించానన్నారు. ఇక అవమానాలు భరించలేక కాంగ్రెస్కు రాజీనామా చేశానన్నారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విధానాలకు విరుద్ధంగా తెలంగాణ కాంగ్రెస్ నడుస్తోన్నందుకే పార్టీని వీడానన్నారు. పదవుల కోసం తాపత్రయం కాదు, కానీ కళ్ళ ముందట పదవుల నియామకంలో ఏదైతుందో జరుగుతున్న పరిణామాల వల్ల కార్యకర్తల కుటుంబాలు బలైపోతే, ప్రభుత్వ స్పందన లేకుంటే మరి ఏ విధంగా కొనసాగడం చెప్పండి. కాస్త ఓపిక పట్టాలని సలహా ఇచ్చిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. వచ్చిన మహేష్ గౌడ్ నా దగ్గరికి, ఏం పరిష్కారం, కలిసి ప్రయాణం చేద్దాం, నువ్వు పోవద్దు, ఓపిక పట్టు, నువ్వు ఓపిక పట్టి ఇక్కడ దాకా వచ్చిన, నువ్వు ఓపిక లేకుండా 20 మాసాలు అవుతానే. కాంగ్రెస్ లో ఒకప్పుడు శాసించే స్థాయిలో ఉన్న తను ఇప్పుడు అడుక్కునే పరిస్థితికి రావడానికి కారణం ఎవరు అంటూ ప్రశ్నించారు. నన్ను అన్నిట్లో కించపరుస్తూ, నా తోటి సోదరులను కూడా కించపరుస్తూ అడుక్కునే స్థాయికి తీసుకొచ్చినాక ఏం చేయాలి? నేను మున్సిపల్ ఎన్నికలు దాకా ఏదైతుందో ఇలా ప్రభుత్వం మాత్రమే ఆయనకు అండగా ఉన్నది, ముఖ్యమంత్రి గారు, పార్టీ మనకు తోడుందనుకున్నా. ఇప్పుడు పార్టీ కూడా ఆయనకు చెత్త అయింది. ప్రభుత్వము పార్టీ ఇక మిగిలిందేముందే? కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారిన సమయంలో తానొక్కడినే పోరాడానన్నారు జీవన్ రెడ్డి. మరి జీవన్ రెడ్డి అన్నట్టు ఏదైతుందో శాసన మండలిలో ఒకే ఒక్కడు ఒంటరి పోరాటాన్ని 5 సంవత్సరాలు చేస్తే ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మినిస్ట్రీ. 20 మాసాలు టైం ఉండేనే నాకు. తానేమి ముఖ్యమంత్రి పదవి కావాలని అడగలేదన్నారు జీవన్ రెడ్డి. కొద్దిమంది ఏదైతున్నదో స్క్రీన్ గీసుకొని ముఖ్యమంత్రి కావాలని పార్టీలోకి వచ్చిన వాళ్ళు. నేను పార్టీలో చేరినాడు ముఖ్యమంత్రి కావాలని కోరుకోలే. పార్టీకి ఏం సేవ చేశారని వేం నరేందర్ రెడ్డికి 2 పదవులు ఇచ్చారని ప్రశ్నించారు మాజీ మంత్రి. నేను అడుగుతున్నా, ఎవరా ఈ వేం నరేందర్ రెడ్డి? ఆయన పార్టీకి చేసిన సేవ ఏంటి? మందు యాషి గారు ఉన్నారా, మోహన్ చంద్ర రెడ్డి ఉన్నారు, హనుమంతరావు గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి సీనియర్లను తొక్కుకుంటూ పైకొచ్చారన్న జీవన్ రెడ్డి కడుపు మండిన కార్యకర్తలు తొక్కితే ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు. నీ తొక్కుడు కాదు, జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో నినదించి నాడు అడ్డుపడ్డనాడు ఏదైతుందో అది ఏ శక్తి కూడా మమ్మల్ని అడ్డుకుందో ఆపలేదు చెప్పట్టున్నాను. దయచేసి కార్యకర్తలు గౌరవించడం నేర్చుకో, సీనియర్లు గౌరవించడం నేర్చుకో. చంద్రబాబు కేసీఆర్ ను ఎదురించి పోరాడాను అన్న జీవన్ రెడ్డి ఇకపై రేవంత్ రెడ్డి పైనే తన పోరాటం అన్నారు. ఎదిరించి పోరాటం చేయడం నాకు కొత్త కాదు. నేను అన్నాడు చంద్రబాబు నాయుడు ఎదిరించి పోరాటం చేసి, నేను కేసీఆర్ ఎదిరించి పోరాటం చేసి, నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కూడా ఎదిరించి పోరాటం చేస్తా అంటూ నేను. తాను ఏ పార్టీలో చేరబోనన్నారు జీవన్ రెడ్డి. ప్రజల్లో తిరుగుతూ రేవంత్ రెడ్డి వైఫల్యాలపై గళమెత్తుతానన్నారు.